పరిస్థితి 15,000 రూపాయల కూడా జీతం కూడా రానటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ నిరుద్యోగి మీద కొట్టాడుతుంది. లక్షల మంది వల్ల రోడ్ల మీద కనీసం ఇవాళ ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు, సార్ నాకు జ్వరం వచ్చింది, తినడా 2 రోజులు అయితే తిండి లేక ఒక 500 రూపాయలు పంపండి సార్ అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు తెలంగాణలో నెలకొని ఉన్నది. ఎంతోమంది విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అసలు మీరు చదవాలన్నా వద్దా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వద్దా, అసలు సిలబస్ ఇస్తారా, అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలని అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అనేది మనకు రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థలో మా నిరుద్యోగుల గురించి మాట్లాడాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ నిలదీసే విధంగా టీఆర్ఎస్ యొక్క వ్యవహారశైలి ఉండాలా, బీజేపీ వాళ్ళు కూడా నిలదీయాలి, కమ్యూనిస్టు వాళ్ళు కూడా నిలదీయాలా. వీళ్ళు ఇచ్చే 60,000 ఉద్యోగాలు అబద్ధాల ఉద్యోగాలు, అవి మీవి కావు, గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని క్లారిటీగా మీరు చెప్పడం లేదు. మేమిచ్చిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇచ్చారని చెప్పేసి టీఆర్ఎస్ కూడా చెప్పడంలో విఫలమవుతుంది. టీఆర్ఎస్ విఫలమవుతుంది కాబట్టి ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఒక దొంగల రాజ్యంగా మారి కేవలం కాంట్రాక్టులు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చుకొని వాళ్ళ కొనసాగుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు, ఊళ్ళల్లో ఉన్నారు. వాళ్ళంతా పట్టణాల బాట పడితే ఇలా మీ గతి ఇంటికి పోవడం అవుతుంది. మీరు అదాపాతాలని పోతారు. 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ఇంకో దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులను కలవడానికి టైం ఉంటుంది. మొన్న ఒక ఫుట్బాల్ క్రీడకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు నిరుద్యోగులతో ఒక మాట కూడా చెప్పలేదు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు, ఉస్మాన్ యూనివర్సిటీలో కనీసం ఆ ఉద్యోగాల గురించి లెక్క తీస్తాడేమో, ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక్క పోలీసు లేకుండా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, అంతకుముందు ముళ్ళ కంచెలు వేసుకొని ఒక తాలిబాన్ ఉగ్రవాదిలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిలదీస్తే రేపు ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పేసి మళ్ళీ వందలాది పోలీసులను తీసుకొని వచ్చేసి విద్యార్థులందరిని అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏ మాట చెప్పకుండా ఒక దొంగలాగా పారిపోయినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి తక్షణమే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇయర్ క్యాలెండర్ అమలు చేయండి, మీరు ఒక మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు ఇట్లాగే నిర్లక్ష్యంగా నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకుంటే మాత్రం చావుడప్పు మోగిస్తాం. నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అదాపాతాలు పోవడానికి ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్